గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి రంగోలీ శారీస్ చూస్తున్నామండి. 120 కౌంట్ రంగోలీ శారీస్. రంగోలీ డైయింగ్ ఉంది, ప్లస్ మళ్ళీ ప్రింటింగ్ కూడా చేయించామండి. బ్లాక్ ప్రింటింగ్ చేయించాం శారీస్ పైన. రంగోలీలో డైయింగ్ ఉంది మనకు, చూస్తున్నారు కదా. ఆ డైయింగ్ చేశాక మళ్ళీ ఇలా బ్లాక్స్తో ప్రింటింగ్ కూడా చేయించామండి. బార్డరు బూటాలు ప్రింటింగ్ కూడా చేయించాము. సో ఇవన్నీ కూడా 120 కౌంట్ రంగోలీ శారీస్ అండి. శారీస్ వచ్చేసి 5.5, 560, 570 అలా ఉంటాయండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి 85 to 95 సెంటీమీటర్స్ ఉంటుందండి. సో చూద్దామండి. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. లెఫ్ట్ అసలు ఎక్కడా కూడా తీసుకోవద్దు. మీరు వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి, మీరు అలాగే పార్క్ చుట్టూతో వస్తుంటే వసుంధర అపార్ట్మెంట్స్ దాటంగానే అలాగే డౌన్కి వస్తే 4th హౌస్ దగ్గర ప్లాట్ నెంబర్ 272 ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని పెడితే కరెక్ట్గా చూపించేస్తుందండి. పంజాగుట్ట, ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి ఆర్గంజా శారీ ఉందండి. ఆర్గంజా శారీకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి. ఇది ఫ్యాబ్రిక్, చీర బ్రౌన్ అండ్ సీ గ్రీన్ అండి. దీనికి ఇలాగా యాప్లిక్ వర్క్ చేయించాం. ప్రింటింగ్ వచ్చింది 3 కలర్స్తో, బ్లాక్, గ్రీన్, పింక్, ఇలా 3 కలర్స్తో బార్డర్ వచ్చింది. టెంపుల్స్ వచ్చింది బ్లాక్తో. అండ్ ఇలా యాప్లిక్ వర్క్ చేయించాం. ఇలా బూటాలు యాప్లిక్ వర్క్ ఇది. సో ఈ చీర వచ్చేసి ప్లస్ బార్డర్లో మనకు మిర్రర్స్ కూడా ఉన్నాయండి. ఇది బ్లౌజ్. శారీ వచ్చేసి 3750 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3750 ప్లస్ షిప్పింగ్ అండి. వాష్ ఎట్ హోమ్, డ్రై వాష్ ఇస్తే బాగుంటుంది, ఇవ్వకపోయినా వాష్ ఎట్ హోమ్ అండ్ పాలిషింగ్ చేపిస్తే నీట్గా ఉంటుందండి చీర. డ్రై వాష్ ఇవ్వకపోయినా జస్ట్ పాలిషింగ్ చేపిస్తే నీట్గా ఉంటుంది. వాష్ అయ్యాక డెలికేట్ వాష్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి రంగోలీ శారీస్ విత్ బ్లాక్ ప్రింట్స్ అండి. రంగోలీ శారీస్ విత్ బ్లాక్ ప్రింట్స్. సో చూద్దామండి. 120 కౌంట్ ఇవన్నీ కూడా. ఇది ఆరెంజ్ అండి. దీనికి బ్లాక్ అండ్ పర్పుల్తో ఆరెంజ్ బ్రౌన్ కలర్లో చీర ఉంది. బ్లాక్ అండ్ పర్పుల్తో ప్రింటింగ్ ఇచ్చాం. కింద ఒక బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చి బ్లాక్ బార్డర్ ఇచ్చేసి దానిపైన బ్లాక్ అండ్ పర్పుల్ బార్డర్, 2 బూటాలు తీసుకొని మనం ఇలా ఆల్టర్నేట్ చేసుకుంటూ ఇంటర్సెక్షన్స్లో వేసామండి. ఈ పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఆల్మోస్ట్ మీటర్ ఉందండి. ఇది బార్డర్, బ్లౌజ్కి బార్డర్ ఇలా వచ్చింది చూడండి. రంగోలీ బార్డర్ వచ్చింది డైయింగ్లో. మనం బార్డర్ కూడా ఇచ్చాం, ప్రింటింగ్ బార్డర్ కూడా ఇచ్చాం బ్లౌజ్కి. సో ఈ శారీస్ 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ అన్నీ ప్రింటింగ్ ఉన్నా కూడా వాష్ ఎట్ హోమ్ అండి. 1950 ప్లస్ షిప్పింగ్. ఈ పింక్ అండ్ ఆరెంజ్ ఎంత బాగుందో అండి. దీనికి బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్, కింద బ్లాక్ బార్డర్, దానిపైన బ్లాక్ అండ్ బ్లూ బార్డర్, మళ్ళీ బ్లాక్ అండ్ బ్లూతో బూటా. చాలా బాగుందండి చీర. పళ్ళు, బ్లౌజ్ బ్రౌన్ కలర్, ఇది బ్లౌజ్. కొన్ని చీర మెటీరియల్లో ఉన్నాయండి బ్లౌజ్లో, కొన్ని థిక్ కాటన్లో ఉన్నాయి. ఇది చీర మెటీరియల్లో ఉంది. లైనింగ్ అవసరం అవుతుంది దీనికి. పల్చట్ లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. మనకు వితౌట్ ప్రింటింగ్ ఈ శారీస్ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి ప్రింటింగ్తో 1950 ప్లస్ షిప్పింగ్. పర్పుల్ అండ్ ఆరెంజ్,
బ్లూ కలర్తో ఇలా బార్డర్ ఇచ్చాము అండ్ బ్లాక్ పోల్కా డాట్స్ లాగా ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్, పర్పుల్ కలర్ బ్లౌజ్, చీర బ్లూ కలర్తో బార్డర్ వచ్చింది చీరకి. దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది, మీకు ఫొటోస్లో ఎలా కనిపిస్తుందో కానీ. కాపర్ సల్ఫేట్ బ్లూతో బార్డరు, బ్లాక్తో ఇలా డాట్స్ వచ్చింది చీర అంతా. బ్లూ కలర్, స్కై బ్లూ, బ్రౌన్, బ్లాక్ అండ్ బ్లూతో బార్డర్ వచ్చింది. మళ్ళీ బ్లాక్ మ్యాంగో డిజైన్ తీసుకొని చీర అంతా ఇలా వచ్చిందండి. పళ్ళు, బ్లౌజ్. అన్ని బ్లౌజ్లకు కూడా బార్డర్లు ఇచ్చాం ప్రింటింగ్లో. ఇదైతే ఇంకా బాగుంది, బ్రైట్గా. గ్రీన్లో ఎన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి చూడండి, 2-3 షేడ్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ బ్లూ షేడ్ ఒకటి, బ్లాక్ అండ్ ఎల్లోతో ప్రింట్. పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. బ్రౌన్ అండ్ గచ్చకాయ కలర్ షేడ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి, లైట్ డార్క్ షేడ్స్లో. గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. గ్రీన్ అండ్ పర్పుల్, బ్లాక్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ బార్డర్ వచ్చింది, మళ్ళీ బ్లాక్ పర్పుల్ బార్డర్ వచ్చింది. 2 బార్డర్స్ ఇచ్చాము. బ్లాక్ అండ్ పర్పుల్తో బూటా వచ్చింది. అందులో కలిసిపోయింది మనకు ప్రింట్ కూడా, డైలో కలిసిపోయింది నీట్గా. పళ్ళు, బ్లౌజ్. గ్రీన్, మెహందీ గ్రీన్, లీఫీ గ్రీన్, బ్లాక్ అండ్ మజంతా పింక్తో ప్రింట్. చీర, పళ్ళు, బ్లౌజ్. ఆరెంజ్ అండ్ బ్రౌన్. ఫస్ట్ ఒక చీర చూసాము, సేమ్ కాంబినేషన్, సేమ్ ప్రింట్, బట్ ఈ ప్యాటర్న్, డైయింగ్ ప్యాటర్న్ ఏదైతుందో అది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, అందుకే 2 చూపిస్తున్నాం. పళ్ళు, బ్లౌజ్. మెహందీ గ్రీన్, సీ గ్రీన్, బ్లూ కలర్లో బ్లౌజ్, డార్క్ బ్లూలో, రాయల్ బ్లూలో బాగుంది చీర. బ్లాక్ అండ్ మజంతా పింక్తో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. దీనికి లైనింగ్ అవసరం అవుతుందండి. చాలా వరకు థిక్ కాటన్ బ్లౌజెస్ ఉన్నాయి, ఇక్కడ 1-2 అలా చీర మెటీరియల్తో ఉంది. ఇది బ్లౌజ్, చీర జస్ట్ గ్రీన్తోనే ప్రింటింగ్ ఇచ్చామండి, సింగిల్ గ్రీన్ కలర్తో, గ్రీన్ బార్డర్, సన్న డిజైన్తో గ్రీన్ ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. పింక్ బ్రౌన్ చాలా బాగుందండి కలర్. సింగిల్ బ్లాక్ కలర్తో ప్రింటింగ్ ఇచ్చాను దీనికి.
పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా శారీ మెటీరియల్ వచ్చింది. ఇక్కడ బార్డర్ వచ్చింది స్లీవ్స్కి. ఆఫ్ వైట్ గ్రే షేడ్స్ అండి, బ్రౌనిష్ బేజ్ కలర్కి కొంచెం స్నఫ్ కలర్, డార్క్ గ్రీన్ కలర్స్లో గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్. గ్రీన్ పళ్ళు, ఇది బ్లౌజ్, థిక్ బ్లౌజ్ వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్, బ్లాక్ అండ్ గ్రీన్తో ప్రింట్, బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్, టమాటో పింక్, గ్రీన్. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా శారీ మెటీరియల్లో బ్లౌజ్ వచ్చిందండి. లైట్ స్కై బ్లూ అండ్ గ్రే కలర్, లైట్ గ్రే కలర్, స్కై బ్లూ కలర్. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా శారీ మెటీరియల్లో వచ్చింది. లైట్ అండ్ డార్క్ గ్రీన్, మెహందీ గ్రీన్, సీ గ్రీన్, బ్లాక్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్, బార్డర్. పింక్ అండ్ బ్రౌన్, జస్ట్ సింగిల్ బ్లాక్ కలర్తో ప్రింటింగ్ ఇచ్చామండి. పళ్ళు, బ్లౌజ్. ఇది శారీ మెటీరియల్లో ఉందండి బ్లౌజ్. లైట్ గ్రే అండ్ స్కై బ్లూ, ఈ కాంబినేషన్లో 3 శారీస్ ఉన్నాయి, బట్ డైయింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చిందండి. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా చీర మెటీరియల్ అండి, పింక్ అండ్ బ్రౌన్. ఇవి కూడా 3 శారీస్ ఉన్నాయండి ఈ కాంబినేషన్లో. ఇది బ్లౌజ్, సింగిల్ బ్లాక్తో ప్రింట్. బ్లాక్ స్ట్రైట్ లైన్స్ వచ్చి దానిపైన బార్డర్ వచ్చింది. పళ్ళు, ఆరెంజ్ అండ్ పింక్. ఫస్ట్ చూసాము ఒకసారి, సేమ్ కాంబినేషన్, సేమ్ ప్రింట్, ఎవ్రీథింగ్ సేమ్. డైయింగ్ ప్యాటర్న్ మాత్రం లిటిల్ బిట్ డిఫరెన్స్ అన్నమాట. పళ్ళు, బ్లౌజ్. సో ఈ శారీస్ అన్నీ కూడా 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవన్నీ హోమ్ వాష్, ఇంట్లోనే డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. వన్స్ ఇన్ ఎ వైల్ స్టార్ట్ చేపిస్తే బాగుంటుందండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.